వచ్చేసావా? చూడరా. ఏంటమ్మా అంత పెద్ద సీట్ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు? నువ్వేమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నావా? దిగు. మీ అమ్మ మీద ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోయాయి గాని ఇప్పటిదాకా అత్తయ్య గారు అక్కడ కూర్చోలేదు బామర్ది. ఆ కళ్యాణి తోస్తే అలా వెళ్ళి ఆటోలో ఇరుక్కుపోయింది. ఏంటి మా అమ్మని ఆ కళ్యాణి తోసిందా? అమ్మని తోస్తుంటే మీరిద్దరు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసి తెరిచే లోపు ఆ కళ్యాణి అమ్మని తోసేసింది. ఆ కళ్యాణిని వదలకూడదు, దానంతా చూడాలి తమ్ముడు. దాని సంగతి నాకు వదిలేయక్క, నేను చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? అది కొట్టే దెబ్బలకి ఆయింట్మెంట్ రాసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేవు. ఏడ్చినట్టుంది. నీ ఫేస్ ఎప్పుడు అలాగే ఉంటుంది కదా. బావన్న కొంచెం ఆపుతావా? అసలు ఏం జరిగిందమ్మా? ఆ కళ్యాణి దాని ఫ్రెండ్ గీత బండి మీద వెళ్తుంటే దాని ఫ్రెండ్ బండి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంది కానీ వడ్డీ కట్టలేదని ఆ కళ్యాణిని ఆపి బండి తీసుకోవడానికి ట్రై చేశానంతే. నన్ను తోసి అందరి ముందు నవ్వులు పాల్చేసి, మీ తల్లి కొడుకులు నా జోలికి రాకండి, ఇద్దరికి ఇత్తడైపోద్ది, వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. నువ్వేం బాధపడకమ్మా. నిన్నందరి ముందు నవ్వులు పాలు చేసి అవమానించిన ఆ కళ్యాణిని దీనికి 100 రెట్లు అవమానించకపోతే నా పేరు మార్చుకుంటాను. చేసావులే శపథం. నువ్వు శపథం చేయడం తప్ప ఇంతవరకు ఏమైనా చేసావు బామర్ది? పేరు మార్చుకోవడమేమో గాని తేడా వచ్చిందా మనందరం ఊరే మార్చుకోవాల్సి వస్తుంది. నా పేరు మారుతుందో తన ఫీట్ మారుతుందో నువ్వే చూస్తావుగా. అబ్బో. తన సంగతి నేను చూస్తాను. అమ్మా మీరు లోపలికి వెళ్ళండి. పద పద పద. అవునే, మొన్న మా అమ్మకి యాక్సిడెంట్ అయితే ఆపరేషన్ చేయించాను. దాంతో చేతిలో డబ్బులు లేక వడ్డీ కట్టలేకపోయాను. అందుకే అలా దౌర్జన్యం చేసి ఉండుంటుంది. ఈరోజు ఎలాగైనా వడ్డీ కట్టేస్తాను. అయితే ఆంటీని అలా ఆటోలో ఇరికించి పంపించిందన్నమాట. ఏది ఏమైనా ఆ అమ్మాయికి పొగరు కొంచెం ఎక్కువే. దాన్ని పొగరనిచ్చి బుద్ధి చెప్పడానికే కదా ఆ రాక్షసుని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాం. లోపలికి వెళ్ళాక ఏం చేయాలో గుర్తుందిగా. హా? లోపల నువ్వే చూస్తావు కదా, పదా. అమ్మో, ఈ కోతులేంటి ఇటొచ్చాయి? సార్ రండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి. సార్ ఆర్డర్ ఏం కావాలి సార్? 10 ప్లేట్ల ప్రాణం, 6 ప్లేట్ల అవమానం. అంత షాక్ అవ్వకు. వెళ్ళి 2 పిజ్జాలు తీసుకురాపో. ఓకే సార్. చాలా థ్యాంక్స్. థ్యాంక్సా? దేనికి? మా అమ్మ ఎన్నాళ్ళుగానో నడుము నొప్పితో బాధపడుతూ ఉంది. నువ్వు చేసిన పనికి ఆటోలో ఇరుక్కుపోవడం వల్ల నడుము నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. అందుకే నీకు చాలా థ్యాంక్స్. చాలా సంతోషం. నీకు ఏవైనా పాత నొప్పులుంటే చెప్పు, తగ్గించేస్తా. మొన్న నడుము పట్టేసింది. ఎవరైనా గట్టిగా పట్టుకుంటే తగ్గిపోతుందంట. నువ్వేమైనా హెల్ప్ చేస్తావా ఏంటి? అంత షాక్ అవ్వకలే, ఊరికే జోక్ చేశా. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఎక్కడ పెట్టుకోవచ్చో చెప్తారా? ఇక్కడ ఛార్జింగ్ స్లాట్స్ ఉండవు, లోపల గదిలో ఉంటాయి. నాకు ఇవ్వండి, నేను పెట్టుకొస్తాను.
భలే దొరికావే రేయ్. ఉమ్.